ఒక మసాలా దినుసు కేవలం రుచి కోసమే కాదు, షుగర్ని కూడా కంట్రోల్ చేయగలుగుతుందంటే మీరు నమ్మగలరా? ఇదే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఒక మసాలా దినుసు, దీన్ని రెగ్యులర్గా మీరు వాడుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మధుమేహం ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఇలాంటి వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం. దీనికి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. మధుమేహం అనేది దీర్ఘకాలపు ఆరోగ్య సమస్య. దీని పెరుగుదల కారణంగా గుండె జబ్బులు, అలాగే ఐ విజన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే దృష్టి కోల్పోవటం, మూత్రపిండాల వ్యాధులు, ఇలాంటి దీర్ఘకాలపు ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. రక్తంలో ఈ చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా జీవనశైలి మార్పులు కూడా చాలా అవసరం. బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్య ఆహారం తీసుకోవటం కీలకం. చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవటం కోసం ఇంటి నివారణలు చాలా ముఖ్యంగా పనిచేస్తాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది దాల్చిన చెక్క. దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దాల్చిన చెక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ సుగంధ ద్రవ్యం వంటకాలలో మనం మామూలుగా వాడుతూ ఉండేదే. అయితే ఇది శరీరంలో శక్తిని, అన్నిటికీ మించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి, శక్తివంతంగా దీన్ని మార్చడానికి ఇది సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచేటువంటి ప్రత్యేకమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ని మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిల్ని ఈ దాల్చిన చెక్క తగ్గిస్తుంది. దాల్చిన చెక్క నీరు ప్రత్యేకంగా ఉదయాన్నే తీసుకుంటూ ఉంటే గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. అసలు ఈ దాల్చిన చెక్కతోటి గ్లూకోజ్ స్థాయిలు ఎలా తగ్గుతాయి, ఇది తెలుసుకోవడం అవసరం. ఇది ఇప్పుడుది కాదు, అంటే ప్రపంచ చరిత్ర కనుక మనం చూస్తే పురాతన ఈజిప్షియన్ల కాలం నుంచి, అలాగే సనాతన భారతీయ వైద్యం దగ్గర నుంచి ఈ దాల్చిన చెక్కకి సంబంధించినటువంటి అనేక ఉదాహరణలు మనకి కనిపిస్తూనే ఉంటాయి. మెయిన్గా దాల్చిన చెక్కని శ్వాస సంబంధ సమస్యలకి, అలాగే కడుపు నొప్పి, ఇలాంటి సమయాలలో దీన్ని వాడటం అనేది కనిపిస్తుంది చరిత్రలో. ప్రధానంగా మధుమేహం ఉన్నప్పుడు జీవితాంతం మందులు వాడాల్సిందని అనుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి దాల్చిన చెక్క ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది. ఇది దాల్చిన చెక్కలో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్, ఇలాంటి కొన్ని ప్రత్యేక తత్వాలు అనేకం ఈ షుగర్ కంట్రోల్కి సహాయపడతాయి. దాల్చిన చెక్కలో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ట్యూమరు, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ గుణాలన్నీ కూడా ఇతరత్ర జనరల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడతాయి. ప్రధానంగా ఇవి జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. అయితే దీన్ని ఎలా తీసుకోవాలి, ఇది చాలామందికి వచ్చే డౌట్. రోజుకి 1 కప్పు దాల్చిన చెక్క నీళ్లు తాగాలి. అంటే ఉదయాన్నే పరిగడుపుతో కానీ లేదా భోజనానికి ముందు కానీ దీన్ని తీసుకోవాలి. చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంచుకోవడానికి మామూలుగా దాల్చిన చెక్క రకరకాలుగా మనకు దొరుకుతూ ఉంటుంది. అయితే సిలోన్ నుంచి దిగుమతి చేసుకున్న దాల్చిన చెక్క అయితే ఇంకా బెస్ట్. అంటే ఇక్కడ కాసియా చెక్క కంటే కూడా ఈ సిలోన్ దాల్చిన చెక్క అనేది డయాబెటీస్ కంట్రోల్ రీత్యా చాలా మంచి పని చేస్తుంది. ఎందుకంటే దీంట్లో తక్కువ స్థాయిలో కామరిన్ అని ఒక ప్రత్యేకమైన తత్వం తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇది ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు శరీరానికి మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి సిలోన్ దాల్చిన చెక్క ఎంచుకుంటే మంచిది. లేని పక్షంలో దేన్నైనా వాడుకోవచ్చు. అయితే అసలైన విషయం ఇంకొకటి ఉంది. దీనికి సంబంధించి బోల్డన్ని ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని మీరు తెలుసుకోవాలి. దాల్చిన చెక్కలో ఈ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసేటువంటి నేచర్ కూడా ఉంది. ఇది యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి అనుకున్నాం కదా, కాబట్టి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. అలాగే దాల్చిన చెక్కతో పాటుగా నిమ్మకాయ రసం, అంటే దాల్చిన చెక్క నీరుకి కాస్త నిమ్మకాయ రసం కూడా పిండుకొని గోరువెచ్చని నీటితో తీసుకుంటూ ఉంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఇది యాంటీబ్యాక్టీరియల్ గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి మొటిమల సమస్య ఉన్నప్పుడు దీన్ని ఇంటర్నల్గా తీసుకుంటే దాన్ని తగ్గిస్తుంది. ఎక్స్టర్నల్గా కూడా దీన్ని రాయొచ్చు. దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి తీసుకున్నా కానీ మంచి ఫలితం ఉంటుంది. ఇలా దాల్చిన చెక్కకి సంబంధించి అనేక చక్కటి ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని ఆ ప్రయోజనాన్ని ఆశించి ఏ ఫలితం కోసం మీరు వాడుతున్నారో దాని ప్రకారంగా మీరు వాడుకుంటే మీకు మంచి యూజ్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేసి ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అలాగే 3 డాట్స్ కనిపిస్తాయి, దాని మీద క్లిక్ చేస్తే ఒక హైప్ అని ఒక మెనూ పాప్ అవుతుంది. ఆ హైప్ మీద మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎలా చూస్తున్నారో అలా ఎక్కువ మంది దీన్ని చూడగలుగుతారు. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్
100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.